హ్యూమన్ రిలేషన్స్ మీద బాగా తీయగలిగే డైరెక్టర్స్లో ఫ్రంట్ రోలో ఉండే అతను కె బాలచందర్ అండి. ఓకే. తమిళ డైరెక్టర్ కానీ తెలుగులో కూడా చాలా సినిమాలు తీశారు అతను. లైక్ అంతులేని కథ, మరో చరిత్ర, ఇది కథ కాదు, గుప్పెడు మనసు, ఆకలి రాజ్యం, ఇట్లాంటి చాలా సినిమాలు తీశారు. చాలా ఫేమస్ అతను, ఓకే. చాలా బాగా తీస్తారు. బాలచందర్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. కమల్ హాసన్, రజనీకాంత్, ఇక్కడ తెలుగులో చిరంజీవి, మోహన్ బాబు కూడా ఆ స్కూలే. ఆయన తీసిన ఒక సినిమాని తమిళ్లో అపూర్వ రాగంగల్ అని తీశారనమాట. దాన్ని తెలుగులో మనం తూర్పు పడమర అని తీసాం. తూర్పు పరమడ. ఓకే. అండ్ ఇక్కడ డైరెక్టర్ వచ్చేసి ఆయన కూడా హ్యూమన్ రిలేషన్స్ ని అద్భుతంగా తీయగలిగే డైరెక్టర్ ఓకే. దాసరి నారాయణరావు గారు. ఈ సినిమాకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యూజిక్. అమేజింగ్ మ్యూజిక్. తెలుగులో అయితే నేను తమిళ పాటలు వినలేదు, కానీ తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు. శివరంజని నవరాగిని అనే సాంగ్. ఓకే. ఈ మూవీలో సాంగ్ సార్ అది? ఇప్పటికీ వింటుంటాం మనం. చాలా పాపులర్. ఐ థింక్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఒక టాప్ 10 సాంగ్స్లో ఉంటుంది. ఆయన ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా ఈ సాంగ్ తప్పక పాడతాడు. ఆయన పాడకున్నా అని అందరు పాడమని అంటే పట్టుబట్టి మరి పాడించుకుంటారు. సో శివరంజని నవరాగిని అనేది ఒక ఊపు వేసింది అనమాట. ఎంత ఊపు ఊపిందంటే చాలా మంది అక్కడ సింగర్స్ అయిపోదాం అనుకున్నారు. ఆ పాట విని తెలుగు నాట ప్రతి ఒక్కరు సింగర్ అయిపోదామనే ఆ ప్రయత్నం చేశారు. అందరూ పాడడమే అనమాట. అది ఒక ఐ థింక్ 4-5 years దాకా. ఇంకా మంచి పాటలు కూడా ఉన్నాయి. స్వరములు ఏడైనా అనేది అదొక మంచి సాంగ్. అండ్ క్లైమాక్స్కి వస్తుంది, తూర్పు పడమర ఎదురెదురు, నింగి నెల ఎదురెదురు. అమేజింగ్ మ్యూజిక్. అండ్ ఈ సినిమా ఒక పెద్ద కలోజల్ హిట్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది.